ఇక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరవీరులకు న్యాయం జరగలేదని రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకున్నారని మంత్రి జుపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లపల్లి మండలం మల్లేశ్వరం మంచాలకట్ల గ్రామంలో ప్రజాపాలన కేంద్రాలను ఆయన సందర్శించారు. సర్పంచులు మంత్రికి ఘనస్వాగతం పలికి సత్కరించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారులదే అని ఆయన అన్నారు. కావాల్సినన్ని దరఖాస్తులు ఫామ్ అందరికీ అందుబాటులోకి ఉంచామని అధికారులకు ఆదేశించారు. పేద ప్రజల ప్రభుత్వం వచ్చిందని ప్రతి పేదవారికి 6 గ్యారెంటీల పథకాలు అందిస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. జూపల్లి కృష్ణారావు సార్ గారికి స్వాగతం. మల్లేశ్వరం వెంకల్ ప్రజల తరపున అదే విధంగా మా తెలంగాణ మాకు కావాలని యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజలు కొట్లాడి వందలాది మంది బిడ్డలు మా తెలంగాణ కావాలని ప్రాణత్యాగాలు చేసి ఆత్మహత్య చేసుకుని వందల మంది. ఆ ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రజలు ఒకటే సంఘటన కారణంగా సోనియా గాంధీ గారు పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ తరఫున ఇవ్వడం జరిగింది. మా తెలంగాణ మాకు వస్తే మా కష్టాలన్నీ తీర్తాయని ఆనాడు ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి దురదృష్టవశాత్తు ఆ ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరుల ఆశయాలు ఫలించాయి. తెలంగాణ రాష్ట్రం పచ్చగా అవుతుంది, అందరి కష్టాలు దూరం అవుతాయి, అవినీతి రహిత పరిపాలన ఉంటుంది, ప్రజాస్వామ్య పరిపాలన ఉంటుంది, దుర్మార్గాల దౌర్జన్య పరిపాలన వస్తుందని ఆశిస్తే గడిచిన 9 సంవత్సరాల కాలంలో అది నెరవేరలేదు. అందుకనే ఈ యావత్ రాష్ట్ర ప్రజలందరూ కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటుగా అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని తెలంగాణ ప్రజలందరూ ఈనాడు